राम 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 राम। जय सेवालाल जय सेवालाल। जय सेवालाल जय सेवालाल। जय सेवालाल जय सेवालाल। हाथीराम बाबूजी ఐడియా ఉన్నారు జై హాతీరాం బావాజీ. జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామీజీయో అంటాం. ప్రధానంగా ఈ రోజులలో ఫస్ట్ ఈఓ ఆఫ్ తిరుమలయ్య తెలుసా? ఫస్ట్ ఈఓ రాజుగారు పెట్టారు, మీరే చూసుకోండి స్వామివారిని. హాథీరాం బాబూజీ ఆ, అట్లాంటి పరిపాలిస్తేనే కదా ఇప్పటిదాకా వచ్చింది. హాథీరాం బాబూజీయో సేవాలాల్ మహారాజ్ కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తా ఉన్నాయి. వినిపించడం నేను తండాలకు వెళ్ళాను. మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక ఆయన్ని చెప్తాను, ఇక్కడే జాబ్ చేస్తారు విద్యుత్ శాఖలో. ఆయన తాండాకి పిలిస్తే వెళ్ళాను. వీళ్ళు అమ్మవారు కనకదుర్గమ్మ గుడి అది శంకుస్థాపన, దాని 4 అడుగుల దూరంలోనే చర్చి. మనం గట్టిగానే మాట్లాడతాంగా, ఎవరు రారు, అది వేరే కథ అనుకోండి. నాకు బాధ ఏమిటంటే అంత గొప్ప సేవాలాల్ వారసులు, అంత గొప్ప రాణా ప్రతాప్ వారసులు, అంత గొప్ప సాక్షాత్ దేవుడినే పాచికలతో ఓడించి ఆయన హృదయాన్ని గెలిచినటువంటి హాథీరాం బావాజీ వారసులు ఆ గొప్పతనం తెలియక ఎంత గొప్పగా పిలుస్తాడండి స్వామివారిని ఆయన. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొన వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా. భగవంతుడు వచ్చి ఆయనతో ఆడుకున్నాడు. భగవంతుడిని మనం బిడ్డలా, ఓ తల్లిలా భావిస్తాం, ఓ తండ్రిలా ప్రేమిస్తాం, ఓ మిత్రులా ఆరాధిస్తాం. అటువంటి గొప్ప భావన, ఉదాత్త భావన ఉంది. అంతేగాని బాబోయ్ అది నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆడదు, పురుగు సావుదా, ఆ చండాలపు కాన్సెప్ట్ కాదు మంది. ఇప్పుడు మొన్న వాడెవడు చెప్తే మళ్ళీ హట్ అవుతారు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద కామెంట్లు చేశాడు, బాగా చదువుకున్నాడు అయింది. తెలుసు, కొట్టనా ఫోన్ చేద్దామా? పర్లేదు, వేస్ట్. అప్పుడు చేస్తే ఎత్తలేదు 2 సార్లు ఇంటర్వ్యూలో. చక్కగా ఒక అరణ్యంలో బతుకుతూ ఉంటారు తాండవాసులంతా కూడా హ్యాపీగా. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఎలా పలకరించాను, నేను రామ్ రామ్ అంటారు, జై సేవలాల్ తెలుసు, లేకపోతే జై దుర్గా భవాని అని అంటారు. నేను ఎవ్వరు లంబాడిస్తున్నారో వాళ్ళందరూ జై సేవాలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా, ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామిజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ సేవాలాలు హాథీరాం బావాజీ రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పాను. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు 3 ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను. ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు, ఒక ఆయన అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు ఆయన. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాథీరాం బావాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. సేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇలాంటి మహానుభావులు చరిత్ర ఉండదు. ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా చదువుతారు. స్వాభిమానంలే, పౌరుషంలే, డబ్బులు లేని వాళ్ళు ఏం లేదు, సొమ్ము దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారు. అమాయకులు ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలల్లో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు బంజారా బిడ్డలకి? ఒక గురూజీగా స్వామీజీగా మీరు ఏం చెప్తారు? గడ్డి రొట్టెలు తిని బతికితే, ఈ దేశ ధర్మాల కోసం అలా నిలబడితే, అటువంటి వంశాల్లో అటువంటి జాతిలో పుట్టి పౌరుషం చచ్చిపోయి ఒక ఎండిపోయిన శవాన్నో ఎవడికి పుట్టాడో తెలియనోన్నో దేవుడు అనుకుంటూ దిగజారిపోతే ఈ లంబాడీ జాతికి, బంజారా జాతికి ఎంత అవమానం అది. ఏమని నువ్వు జస్టిఫై చేసుకుంటావు? నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు, పడుకుని ఉంటారు ఈ టైంలో, 80 ఏళ్ళు, పాస్టర్ క్రిస్టోఫర్. ఏం రాసుకున్నాను, ఒక లంబాడి పాస్టర్, అయితే ఓల్డ్ అని ఏదో రాసుకున్నాను. ఓకే, ఈ పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు, ఉంది వీడియో ఉంది నెట్లో. నేను
ఆయన ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నాను. మిస్డ్ కాల్ ఉంది, ఎవరైనా నేను చేస్తే ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నేనే పాస్టర్ అనుకుని ఆయన కష్టాలన్నీ ఏకవరు పెట్టాడు. కూతురు మొగుడు చచ్చిపోయాడు, కూతురు తన దగ్గరే ఉంది. కొడుకు పెళ్లి చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కోడలు కూడా తన దగ్గర. గడిచేది కూడా కష్టంగా ఉంది అయ్యగారు, 82 ఏళ్ళు నాకు, ఇదే పరిచర్య అన్నాడు. సార్ బాధపడకండి అని నేను వెంటనే ఒక 1000 రూపాయలు వేసాను. ఎందుకు వేసాను? ఏ బేసినది? పొద్దున్న లేస్తే నువ్వు రయ్యమని లేస్తావు వాళ్ళ మీద, ఆయనకి 1000 రూపాయలు ఎందుకు వేసావు? నాకు మనుషులు కాదు కాబట్టి. సో ఆయన నెట్లో పేరు క్రిస్టోఫర్ చెప్పాడుగా, నేను డబ్బులు వేయడానికి కొట్టానుగా, కృష్ణ నాయక్, అదనమాట. అప్పుడు సాంగ్ వేయాలి, నాయక్ నహి. ఎందువలన? ఈ పౌరుషం లేక. హతిరామ్ బావాజీ ఎంత గొప్పోడండి, వెంకటేశ్వర స్వామిని మెప్పించినవాడు, కిందకి రప్పించినవాడు. అటువంటి వాడు వారసుడు. ఆయన తెలుసా 12 ఏళ్ళు హతిరామ్ బావాజీ తెలుసా? మీరు హతిరామ్ బావాజీ సమాధి చూసారా? జాబాలి వెళ్ళకపోతే వెళ్ళినానా? నన్ను పాపం ఒక లంబాడి ఆయన అక్కడ జరిగే ఫెస్టివల్కి పిలిచాడు. నేను నాకు పూజా హోమాలు చాలా ఉంటాయి కదా, ఇవన్నీ అయ్యి లేట్గా వెళ్ళాను. పాపం అయిపోయింది, బట్ మళ్ళీ వెళ్తాను. అతను చాలా నిజాయితీ కలిగినటువంటి లంబాడి, నల్గొండ జిల్లా. ఏదో ఆయన 12 ఏళ్ళు అంటే ఇంకా గుడి బాధ్యతలు అవన్నీ అప్పచెప్పేసి మహంతులకి, ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది జాబాలిలో, ఆ వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఆయన సమాధి ఉంటుంది. ఇంకా చాలామంది మహంతుల సమాధులు ఉంటాయి. ఆయన సమాధి దగ్గర మనకు చిన్న చిన్న ఆకులు ఇస్తారు. ఆకులు రాంపత్తా అంటారు, తీయగా ఉంటుంది. ఆ ఆకులు కొన్ని తిని 12 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని ఆకులు తింటావా నువ్వేమన్నా? మనం 2 తింటాం. అలా ఆయన 12 ఏళ్ళు ఉన్నారు తపస్సు చేసి. అది కదా లంబాడి వారసత్వం, అది కదా. అలాంటి వాళ్ళల్లో ఇంకెందరో మహానుభావులు పుట్టారు. ఓ సేవాలాల్, ఆయన లేకపోతే ఈ జాతి లేదు. అంతే. ఓ హెడ్ వాడిని హెడ్. ఆయన తర్వాతనే ఏదన్నా ఇతిహాసంగా మారింది ఈ చరిత్ర ఏదన్నా ఉంది అంటే కదా. అటువంటి మహనీయులు మరిచిపోయి నీకు సంబంధమే లేని, ఓ ఎవిడెన్స్ లేని, ఓ ఎథిక్స్ లేని, ప్రపంచాన్ని కబలించడానికి పుట్టిన ఓ పిశాచ మతాన్ని ఫాలో అవుతావేంటారు బాబు? కరుణకి సంబంధం ఉందా వాళ్ళకేమో? కరుణే ఉంటే చరిత్ర ఒకసారి చూడు. ఓ సేవాలాల్, ఓ హాతిరామ్జీ, ఓ రాణా ప్రతాప్, ఇలాంటి మహనీయుల గొప్పతనం ఎవరికి తెలియాలి? ఆ జాతిలో పుట్టిన వాళ్ళు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తెలుస్తుంది. అందుకని ఈ తాండాస్కి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఒక శాసనం ద్వారా అక్కడొక ఈ ముగ్గురి యొక్క హిస్టరీ బ్రీఫ్గా విత్ పిక్చర్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ 2 స్టేట్ల సీఎంలు చక్కగా ఖమ్మంలో గుమ్మం దగ్గర స్వాగతం చెప్పండి, సభ ఏర్పాటు చేయండి. ఓకే, ఇది నీకు టాస్క్. టేక్ రిస్క్, డోంట్ టెల్ హస్క్. ఓకే, తప్పకుండా సార్. ఇది అవ్వాలి. ఇది అయ్యి సేవాలాల్జీ పాఠం రావాలి. ఆయన ఎంత గోసేవ చేశారో ఎవరికి తెలుసు? హాతిరామ్ బావాజీ ఎంత గొప్ప స్వామివారి భక్తులో. ఏమక్కర్లేదా? ఏం నేర్చుకుంటావు? ఈ దేశం అంటే సనాతన ధర్మం. ఇది అందరిది. సత్రం ఏట్రా అందరిదేనా? ఇంత బాగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, పరాయి మతాన్ని గౌరవించే రాధా మనోహర్ దాస్, పరాయి మనిషిని కూడా ప్రేమించాలి మీరు. అలాంటి మనుషులే ప్రేమిస్తా. అలాంటిది క్రిస్టియన్స్ ని గొర్రెలు అనటం, బొకడా బైబుల్ అనడం, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, ఇంతకీ క్రిస్టియన్స్ అంటే ఎందుకు కోపం మీకు? సార్, అబద్ధాలను వ్యతిరేకిస్తున్నాను నేను, అవినీతిని వ్యతిరేకిస్తున్నా, అనైతికతను వ్యతిరేకిస్తున్నా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నా, అమానవీయతను వ్యతిరేకిస్తున్నా. రాజ్యాంగం వ్యతిరేకించట్లేదు కదా మరి దానికి? అసలు మీరు ఒకసారి ఇక్కడ పెట్టండి, తీసుకురండి బైబిల్. ఈసారి నన్ను పిలిస్తే ఇక్కడ బైబిల్, ఖురాను, భౌతికత 3 పెట్టు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పామేమో. అవును, మనమే కదా మాట్లాడాం. ఎవరన్నా ఫోన్ చేశారా? బుక్కులు చించేద్దామని చెప్పాను. మార్కర్ పెన్ పర్మనెంట్ పెట్టుకుందాం, 3 బుక్కులు పెడదాం, మానవీయతకి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేద్దాం.
నాకు నా కాన్సెప్ట్ తప్పేం లేదుగా. మీరు రాజ్యాంగం టాపిక్ ఎత్తారు కాబట్టి ఈ 3 బుక్కుల్లో రాజ్యాంగ వ్యతిరేకం ఏంటి? రేపు ఒకసారి చదువు నన్ను. తెలుసా? ఈ 2 రాజ్యాంగ వ్యతిరేకం తెలుసా? ఎడారి మతాలు ఎలా? రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆరాధన విధానం వారిది కదా, కదా, వర్షిప్ యువర్ ఓన్ కదా. కానీ వీళ్ళు మన విగ్రహారాధన చేస్తామా? ఈ 2 బుక్కులు ఏం చెప్తాయి? విగ్రహారాధకులు నరకానికి వెళ్ళిపోతారు. దే ఆర్ ఎగ్నిస్ట్ కదా, రాజ్యాంగ వ్యతిరేకు ఆ 2 పుస్తకాలు. మనం ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద కామెంట్లో, గురుగారు మీరు ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టకండి, ఇంకా కింద పైన అట్ట కింద అట్ట తప్ప ఏం మిగలదో, మానవత్వం కాన్సెప్ట్ పెడితే అని కామెంట్. ఎందుకు రావట్లే? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తా, వాళ్ళని చేయమని ఎవరినన్నా. నాకు ఈ ప్రపంచంలో పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పను. కనబడేవాడిని కదా ప్రేమించాలి, కనబడేవాడిని కదా. మన కాన్సెప్ట్ చూడు. మీ అమ్మగారి పేరేంటి నాన్న? భూలిబాయి. మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఉన్నా లేకపోయినా అమ్మ పేరు చెప్తాం, అమ్మ ఫోటో చూస్తాం, అంబరపడతాం, దండం పెడతాం, ఆనందపడతాం. మా నాన్నమ్మ పేరు భూమి. నానమ్మ అరవాలమ్మ. అది గ్రేట్ మెమరీ. మనకి చూడండి, మన కాన్సెప్ట్ చూడనా. మన కాన్సెప్ట్లో ఫస్ట్ ఎవరు? మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచారదేవోభవ, అతిథిదేవో, తర్వాత దేవుడు. కానీ ఈ దరిద్రపు పాషండ మతాలు అమ్మకి వాల్యూలే, నాన్నకి వాల్యూలే. ఆడెవడో ఎక్కడో ఉంటాడు, ఉన్నాడు లేడు తెలదు. వాడి పేరు మీద వీళ్ళందరినీ ద్వేషించాలా? ఎందుకు ద్వేషించాలి? ఏముందో తెలుసా అందులో? నీ తల్లినైను, నీ తండ్రినైనను, నీ కుమారునైను, నీ భార్యనైను, నీ తోడబుట్టిన వారినైను ప్రాణంతో సహా ద్వేషించనేలా నీవు నాకు దగ్గర వాడవు. ఏంటి సార్ ద్వేషించడం ఏంటి సార్? ద్వేషం అనే పదం గాడు వాడచ్చా? అది భౌతికతలో చూడండి. నమే నద్వేష్టి న ప్రియ అంటాడు. నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను. సమం సర్వేషు భూతేషు అంటాడు. నాకు అందరూ సమానమే. భగవంతుడికి 2 భావాలు ఉండవండి. వాడు విశ్వాసి, వీడు అవిశ్వాసి. ఈ పార్టీషన్ ఏంటరా బాబు? అహం బ్రహ్మాస్మి. ప్రపంచంలో అందరూ భగవంతుడి అంశలే. నేను చెప్పగలను అని చెప్పను. మమైవాంశో 15వ అధ్యాయం 7వ శ్లోకం. నెంబర్ కూడా చెప్తున్నా, గమనిస్తున్నారా? నేను శ్లోకం చెప్తే నెంబర్ చెప్తా, అర్థం చెప్తా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరూ ఆయన అంశాలు కదా. ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి, ఎవరో ఎందుకు? మా గురువుగారండి అమెరికన్. అదేమిటి? రాధామోహన్ గురువుగారు అమెరికన్ అంటే ఆయన బైబర్త్ క్రిస్టియనేగా మరి, కానీ ఆయన గొప్ప సన్యాసి. కాబట్టి మనం ఎవరినన్నా యాక్సెప్ట్ చేయడానికి అక్కడ వాళ్ళ ఆచరణ, వాళ్ళ జీవిత విధానం కావాలి. ఇప్పుడు అబ్దుల్ కలాంని గౌరవించడానికి మనం ఏమన్నా ఆయన మతం చూస్తున్నామా ఏంటి? అబ్రహం లింకన్ గొప్పోడు, నేను కూడా చెప్తా. మనం ఆయన క్యాస్ట్ చూడట్లేదుగా, గుణం చూస్తున్నాం. ఇది మన కాన్సెప్టు, గుణమే కాన్సెప్ట్. ఏమండి ఇన్ని మాటలు ఎందుకు? వ్యాసుడు ఎవరండి? వాల్మీకి ఎవరండి? హతిరంబాబుజీ ఎవరండి? వ్యాసుడే కులమందు వాసిగా జనియించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ధర్మపురి వెళ్ళే ఉన్నాను, ధర్మపురి నరసింహస్వామి. అక్కడ బయట ఉంటుంది ఆయన విగ్రహం, శేషప్ప కవి. ఎంత గొప్పగా చెప్పారు. కాబట్టి భగవంతుడు పోనీ ఈ మాట ఆయన ఒక 150 years క్రితం చెప్పారు. అన్నమయ్య 600 ఏళ్ళ క్రితం చెప్పాడు. శంకరాచార్య వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడు.
ఇంత క్లియర్గా ఉంటే ఊరికే బురదేసి ఒక పాస్టర్లు పదే పదే నాకు కాల్ చేశారు గురుగారు. ఒక పాస్టర్ కాదు, 2-3 పాస్టర్లు. అందులో ప్రధానంగా విజయ్ కుమార్ రెడ్డి అనేది పేరుంది. రీసెంట్గా మీకు కూడా చెప్పాను అనుకుంటా. అది డిబేట్కి రమ్మంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అవన్నీ చూసి ఏవో అడ్డమైన క్వశ్చన్లన్నీ రాశాడు రాధా మనోహర్ దాస్. అవన్నీ మా పూర్వీకులు ఇవై ఉండాలి, మేము నియమాలు, ఈ నిబంధనలన్నీ చూస్తుంటే ఆయన ఎక్కడో ఓడిపోతాననే భయం ఉంది. నీ బైబిల్లో ఏముంది, నా భగవద్గీతలో ఏముందో చూసుకుందామని చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, భయపడితే సూటిగా చెప్పమని చెప్పండి. ఈ నియమాల్లో క్వాలిఫికేషన్స్, జ్ఞానము ఇవన్నీ ఒకెత్తి అయితే నేను బైబిల్ చదువుకున్న జ్ఞానిగా వస్తాను. ఆయన బైబిల్లో జ్ఞానం ఉందా, జ్ఞానిగా ఉంటే బైబిల్లో జ్ఞానం ఉందా, విజయ్ ప్రసాద్ బైబిల్లో జ్ఞానం ఉందా, ఓసారి చూడు ఎంత జ్ఞానం ఉందో. దారా చల్లినా ఓసారి బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో. అసలు గొర్రెలకే వద్దని ఆ దరిద్రం వదిలేశారు. గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? బైబిల్లో జ్ఞానం ఉంటే ఇప్పుడు వీళ్ళంతా 50-50 గాళ్ళు. విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇంకొక అనిల్ కావచ్చు, ఇంకో సతీష్ కావచ్చు. వీళ్ళందరూ మూలమేది? ఎవడో గేలం అయితే వెరిమేళం తయారైపోయి ఈ కోటు సూటు బూటు వేసుకుని జనాలు లూటు చేసి లపూటు బుక్ని ప్రపంచాన్ని పాడు చేయడానికి. చూడండి ఒకసారి, చర్చ్ ఫర్ సేల్ నాన్న. ఒక్కసారి నువ్వు చదువు నాన్న, ఈ మొక్క చదువు, జస్ట్ ఈ చిన్న మొక్క. కరెంట్లీ షోయింగ్ 1 lakh చర్చెస్ ఫర్ రిలీజియస్ ఫెసిలిటీ లిస్టింగ్ ఫర్ సేల్. ఓకేనా? 1 లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి, సేల్కి రెడీగా ఉన్నాయి. ఓకేనా? దా ఇంకొకటి కొడతా. గూగుల్ తెలి చెప్తే కానీ ఎంటలాగే మీరు. రీసెంట్లీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఓపెన్డ్ టెంపుల్ ఇన్ అమెరికా. గణపతి సత్యనారాయణ స్వామీజీ ఒక వారం క్రితం ఓ టెంపుల్ ఓపెన్ చేశారు అమెరికాలో. ఇంతకీ అదేంటిది? హనుమంతుడిది, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. టెంపుల్ కాదు అది, చర్చి కొనుక్కుని వాళ్ళు గుడి చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు కారు బండి అమ్మేస్తావు నాన్న, కొనుక్కోకూడదంటావా? అదేదో ఉందిగా యాప్, అమ్మే ఓలెక్స్లో ఎందో పెట్టారు, కొనుక్కున్నారు, తప్పేముంది? గుడిగా మార్చేశారు. వాళ్ళు అమ్మేరు, వీళ్ళు కొనుక్కున్నారు. ఏదో ఈ పందుల్లాగా ఆక్రమించలేదు కదా. అలా ఇస్కాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా 1000 పైన టెంపుల్స్ ఉన్నాయి కదా. అందులో 50-150 చర్చిలే. పోనీ నీకు లైవ్లో చూపిస్తాను, నీకు అర్థమవుద్ది నాన్న. ఈశా మహేష కైలాసవాస దేవ. ఓకే, ఒక్క నిమిషం. రాధికా దాస్, ఈ రాధికా దాస్ పాడతాడు, అసలు మామూలుగా ఉండదు. చర్చి ఫుల్ ఆఫ్ పబ్లిక్, చర్చి నిండా జనం. అసలు ఏ రేంజ్లో పాడతాడు విను, మైండ్ బ్లోయింగ్, మనసు పీస్ఫుల్ అయిపోతుంది. చర్చ్ అది. గో రాధే గోవిందరా. ఎంత చక్కగా పాడుతున్నారు స్వామి, వెంటనేకిపోద్ది. చూడు చర్చ్ అంతా. నిజంగా అలాంటి రోజులు వస్తాయంటారా స్వామి? మదన్ గుప్తా గారు మా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, ఇండియాలో హిందుత్వం తగ్గిపోతుంది, పరాయి దేశంలో అమెరికాలో యుఎస్ లాంటి దేశాల్లో హిందుత్వం పెరుగుతుంది అని చెప్పాడు. బహుశా లైవ్ కనబడుతుంది కదా 1 లక్ష చర్చలు సేల్కుండడం. అప్పుడు నా మాట అయితే వినకు, మహేంద్ర మాట వినొద్దు, గూగుల్ తెలి మాట కూడా వినవా? లాస్ట్ మన ఇంటర్వ్యూలో అదే ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటి అంటే, నేను అది కొట్టలే, ఓల్డెస్ట్ బుక్ అని చెప్పావు కదా నన్ను. ఓల్డెస్ట్ బుక్ ఏంటి? వేదం. ఓల్డెస్ట్ రిలీజియన్ అంతెందుకు, జస్ట్ నిన్నగాక మొన్న ఏదో గంట బయటపడింది అమెరికాలో, దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. ఒక 6 months క్రితం ఎప్పుడో ఒక శిలాజం దొరికింది, ఒక పెద్ద పాముది బాడీ దొరికింది, స్కెల్టన్ లాంటిది లాంటిది. దాని వయసు
40 కోట్ల సంవత్సరాలు 4,000 కోట్ల సంవత్సరాలు సంథింగ్ లైక్ దట్. దానికి పేరు ఏం పెట్టారు అనుకుంటున్నావు? పాల సముద్రం చిలికినప్పుడు ఏ పాము అది? దాని పేరు పెట్టారు. గవర్నమెంట్ ఇండియా పెట్టింది దాని పేరు. ఆ సర్పం పేరేంటి? వాచ్కెన్ పెట్టారు దానికి. సో మనకి ఎవిడెన్స్ ఉంది. నేను ఎప్పుడూ చెప్పా, మనకి ఎవిడెన్స్ ఉంది, మనకి ఎథిక్స్ ఉంది. ఎవరి మీద దాడి చేయలేదు. మా దేవుడు నమ్మాల్సిందే, బెదిరించలే. అదేందా? ఈ వీపీకి చెప్పు, నీకు ఫోన్ చేసిన ఏ వీపీకైనా చెప్పు, నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పలేని దరిద్రుడితో నేను డిబేట్కి ఎలా కూర్చుంటా? అమ్మా నాన్న పేర్లు చెప్పలేని దరిద్రుడితో నేను ఎలా డిబేట్కి కూర్చుంటా? బుక్కులో సబ్జెక్టు ఉంటే సరిపోద్ది, దానికి క్యారెక్టర్ ఉండక్కర్లే. క్యారెక్టర్ లేనివాడితో నేను కూర్చోను. నేను చెప్తా నా పూర్వీకులు గొప్పోళ్ళని. ఎందుకు నియమాలు పెట్టాను చెప్పనా? యు ఆర్ అన్క్వాలిఫైడ్ అని చెప్పడానికి నియమాలు. కానీ అలా చెప్పట్లేదు వాళ్ళు. రాధా మనోహర్ దాస్ కి డిబేట్ కి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి నియమాలు పెట్టాడు. ఎందుకు కూర్చోవాలి? పూర్తిగా చదవని రాధా మనోహర్ దాస్ బైబుల్ గురించి కించపరిచినట్టు మాట్లాడడమే కాకుండా బొగడ బైబుల్ అని చెప్పేసి కేసుల మీద పెట్టించుకున్నారు రాధా మనోహర్ దాస్ అని. అంటే ముందు రాధా మనోహర్ దాస్ గారి మీద విపరీతమైన దాడులు కూడా జరగవచ్చేమో అని చెప్తున్నారు. మీ మీద కేసులు పెట్టడం కూడా నిజమే కదండి? వెళ్ళారు, నిన్న కూడా వెళ్ళొచ్చాగా. అంటే మీరు గమనించండి. ఇప్పుడు ఇందాక నన్ను తిట్టాడు, వినిపిస్తే బాగుండదు కదా? నన్ను తిట్టిన తిట్లు వినిపిస్తే బాగుంటుందా? వినిపించాలి, పెడదాం. అదే తెలియాలిగా, పెడదాం. నేను మీకు సందర్భం చెప్తా. ఈ కేసుల విషయం లేదా విపరీతమైన ఏదో పదాలు వాడారు కదా, దానికి చెప్తున్నా. దాడులు చేస్తారా? అదే, మేము కారులో వెళ్తున్నాం సార్. వెళ్తుంటే ఏదో డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ అలా వేడెక్కితే ఇందులో ఒక ఆయన కారు అయిపోయింది, నేను దిగెత్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సబ్జెక్టు ఎగ్జాస్ట్ అయిపోయింది, అంతే కదండి. ఇప్పుడు అంటే సరదాగా జుట్టు ఎవరికి ఎక్కువ ఉంది అని టాపిక్ వచ్చింది అనుకోండి. ఇక్కడ సరదాకి ఇక్కడ ఉన్న 5గురిలో ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు చెప్పాలి. అతను ఫైట్ చేయకూడదు, ఇతను కూడా ఫైట్ చేయకూడదు, నేను అసలు చేయకూడదు. అవునా? అలా చిచ్చి ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, నేను వాకౌట్ అనకూడదు అతను. అంటే ట్రూత్ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం కదా. అలాగా ఇప్పుడు నేను ఎందుకు ఆ BOKADA అని అంటాను అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఆర్య అంటే అర్థం తెలుసా అండి సంస్కృతంలో? ఆర్య అంటే సివిలైజ్డ్. ఏంటి సివిలైజ్డ్? ఇతను నన్ను ఎప్పుడో ఫోన్ చేసి తిట్టేశాడు లాంగ్ ఎగో. అందుకని ఇతని పేరు ప్రేమ్ ఆర్య. ఎంత మంచి పేరు కదా. ఆ రెండు అసలు దగ్గరే లేవాడికి, అసలు లేవై, సూటబుల్ కాదు. అందుకని ఇతని పేరు పెంట ప్రేమ ఆర్య గోదావరి పిచ్చిగొర్రె అని పెట్టుకున్నాం. ఇవాళ ఏదో సందర్భం ఎవరికో పంపుతూ ఈ గొర్రెల పేపర్లు ఉంటాయి కదా, నన్ను మతం మార్చండి, ఇంకా బైబిల్లో ఉండే మానవ మాతృలు చదవలేనివి ఈ నియమాలు ఇవి పంపాను. నేనేమో అతనితో చాటింగ్ ఏం చేయాలి, అవి పంపాను. అతనికి హక్కు ఉంది, బ్లాక్ చేసి ఇచ్చున్నాను. అది మానేసి, అరే రాధా మనోహర్ దాస్ గా నువ్వు క్రైస్తవుల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకోవటానికి ఇక్కడెవడు గాజులు కట్టుకొని లేడురా. మీ హిందువులు గురించి మొత్తం తెలుసుకో, నీ మతాన్ని పూజించు, ఇతర మతాలని గౌరవించడం నేర్చుకోరా. ఇరుపుక గౌరవించు అనుకుంటానే సార్. ఇప్పుడు గౌరవించు అంటూనే మీరు వెనకడికి సాగుతుంది చెప్పనా? శుభం పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు MUNDA ఎక్కడ ఉందా అన్నాడు అంటాడు. సేమ్ ఈ టైపు పెళ్లి కూతురు ఇంక చెప్పకూడదు. గోల్డెన్ వర్డ్స్ నెవర్ అయిపోయి షో అంటే మొతకం ఈ టైప్. గౌరవం గురించి మాట్లాడాడు, మర్యాద గురించి మాట్లాడాడు. అంటే అది ఎక్కితే ఎలా దిగజారుతారు? నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా? ఇప్పుడు ఎవడో వీపీ గురించి చెప్పాడు కదా, మతోన్మాది. కొందరు మతోన్మాదులు ఉంటారు అంటాడు ఈ వీపీ. అసలు మతోన్మాద ఈ పదానికి పేటెంటెడ్ ఎవరు? ఎడారు 1 ఎడారు 2. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలిగా. వాడు మనిషి అవ్వాలి. వాడు క్రైస్తవుడు హిందువు ముస్లిం కాదు నేను చెప్పేది. నేను మనుషులతో డిబేట్ చేస్తా. వాడు మనిషే కాదుగా, తన తాను గొర్రె అనుకునేవాడు కదా. తన తాను గొర్రె అనుకునేవాడితో ఎలా డిబేట్ చేస్తాం? నేను మనిషిని. ఎందుకు గొర్రె అనుకుంటాడు తనకు తాను? బికాజ్ ఆఫ్ దట్ BOKADA బుక్ వలన. అందులో 143 సార్లు పైన ఉంది. ఏమని, ఎలా ఉంటుంది? సరే నేను మీకు ఒక చెప్తా, ఒక శాంపిల్ చెప్తానుగా. మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అని నన్ను అడిగేవనుకో ఏం చెప్తాను? ఇంటర్వ్యూ ఉంది, అంతే కదా. అలా మీరు అందులో వాళ్ళ గాడ్ అనబడేవాడిని అడగండి, మీరు ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే, నేను తప్పిపోయిన గొర్రెల పిల్లలను వెతుకుట కొరకే వచ్చిందని చెప్పాడు. అతను ఎవరు? ఇంగ్లీషులో షెఫర్డ్.
చెప్పండి ఏంటండి? గొర్రెల కాపరే. ఈ పేర్లు ఎవరు పెట్టేశారు? నువ్వు పెట్టావు నాన్న? నేను పెట్టానా? ఇది పెట్టాడా? అని పెట్టాడా? ఇప్పుడు నాకు ఆయన పేరు మర్చిపోయింది అన్న. కెమెరామ్యాన్ గారు ఉన్నారు కదా, అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఈ ఆపోజిట్లో ఇంకో కెమెరామ్యాన్ అనొచ్చుగా? అనొచ్చు. అందులో హట్టింగ్ ఏముంది? తప్పలేదు. వాళ్ళు కెమెరామెన్లేగా. అవును. దే కన్సిడర్ నేమ్డ్ యాజ్ ఎ కెమెరామెన్. అఫ్ కోర్స్ దే హ్యావ్ అదర్ నేమ్. అలా దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గొర్రెల్స్. ఇఫ్ యూ కాల్ గొర్రెల్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇన్సల్టింగ్. ఇప్పుడు నీ పేరు కూడా మర్చిపోయాం. అదే ఆ స్టూడియో ఆయన ఉన్నాడు కదండి, అనొచ్చా? అందులో అసలు అవమానం ఉంది, అందులో అవమానం ఏముంది? అలా వాళ్ళు గొర్రెలు అనుకున్నారు. వాళ్ళ బుక్ ప్రకారం వాళ్ళు గొర్రెలే. అది గొర్రె ఇస్ నాట్ తిట్టు. రాధా మనోహర్ దాస్ గారి 26 క్వశ్చన్లను ఛేదించి మీతో డిబేట్ కూర్చోవడానికి బహుశా ఒక్కరు కూడా లేరు. అది అందరు చదివేశారు. ఇప్పుడు ఏంటి, మీరు డిబేట్కి కూర్చోరు, వాళ్ళు రారు. కాదు నాన్న, నేనేమంటా అంటే ఇవి తెలివితేటలు అనిపించట్లేదా? కాదు నాన్న, నాకు హ్యూమన్స్ కావాలి. వాళ్ళకి క్రైస్తవులు కావాలి, వీళ్ళకి ముస్లిమ్స్ కావాలి. నాకు హ్యూమన్స్ కావాలి. ఏ వాదం కావాలి ఈ భూమికి? చెప్పు. మానవవాదమా, క్రైస్తవవాదమా, ఇస్లాం వాదమా? చెప్పు. మానవవాదమే కావాలి. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇంకా చంపుతున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లని వాళ్ళ స్టూడెంట్లే, వాళ్ళు హిందువులు కాబట్టి బలవంతంగా వాళ్ళతో రాజీనామా చేయిచ్చేస్తున్నారు. ఇంకా ఆడ మగ పిల్లల పీచు లేకుండా అందరిని చంపేస్తున్నారు, శవాలు వేలాడి చేసేస్తున్నారు. మానవులంతా ఒకటే అన్నప్పుడు హిందువులను అంత కిరాతకంగా నరికి ఆ పుస్తకం ఒప్పుకోదు. నువ్వు ఇదే స్టూడియోకి పిలిచి సిరాజ్తో షఫీతో చెప్పించు, భూమి మీద ఉండడానికి ప్రతి ప్రాణికి హక్కు ఉంది చెప్పించు. అవుదా? నేను నమ్మిన ఇంత పాటుపడే రాధా మనోహర్ దాస్ గారు బంగ్లాదేశ్లో అంతమంది హిందువులు చనిపోతుంటే ఇంతమంది హిందువులమైన మనమంతా ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? మరి ఎలా? వాళ్ళ అన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి, అంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఎలా కాపాడతారు హిందువుల్ని? రేపు అదే పరిస్థితి భారతదేశానికి వస్తే? వాడు అనేసాడు టెకాయిత్, ఆల్రెడీ అనేసాడు. వాడు ఇండియాలో ఉంటూ మళ్ళీ బాబు, ఈ దేశం ఎప్పుడు విడిపోయినా, చెడిపోయినా, ఓడిపోయినా తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచే తెరువబడ్డాయి. అల్లూరి సీతారామరాజు అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్పిన ఎదవెవడో, ఆజాద్ చంద్రశేఖర్ ఫలానా పార్కులో ఉన్నాడు అని లీక్ చేసిన దగుల్బాజీ ఎవడో, ఫైల్ అని ఆర్డర్ ఇవ్వగానే జలియన్వాలా బాగులో కాల్చిన ఇంటి దొంగలు ఎలా ఉన్నప్పుడు ఈ కంఠశోష ఉన్నన్ని రోజులు ఉంటుందంతే. ఎందుకంటే పిశాచ మోక మీద పడితే, మందబలం మీద పడితే ఒక్కరు ఏం చేయలేరు, ఇద్దరు ఏం చేయలేరు. చెబితే హేయంగా ఉంటుంది. ఒక తల్లి బంగ్లాదేశ్లో ఓ 13 ఏళ్ళ అమ్మాయిని నాశనం చేస్తుంటే, బాబు ఒకేసారి అందరూ పడకండి, 1 by 1 వెళ్ళండి. 29 మంది పశువులు అనకూడదు, పిశాచాలు. 13 ఏళ్ళ అమ్మాయిని మానభంగం చేయడానికి 29 మంది మీద పడిపోతే దానికి గాలి ఆడదు, ఒక్కొక్కరే వెళ్ళండి. ఎలాగా మీరు ఇంకేం చేయాలి? 2 ఏళ్ల పిల్ల స్లమ్ ఏరియాలో ఏదో మొత్తానికి మన దేశంలో ఏదో ఎక్కడో పని చేసుకునే వాళ్ళ పిల్ల బయట పడుకున్నారు. వాళ్ళు స్లమ్ ఏరియా. ఒక పిశాచం వచ్చింది, ఆ పిల్లను మానభంగం చేసి చంపేసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్త్రీకి విలువ లేనటువంటి మత గ్రంథాలు. మీరు కావాలితే నేను అడిగిన క్వశ్చన్ తెలుసుగా, మీ దాంట్లో మంచి అమ్మని చూపించండి అని అడుగుతాను. మనకి స్టార్టింగే అమ్మ కదా, మాతృదేవోభవ. నేల ఏమిటి? భూమాత. మీ నాన్నమ్మ పేరు అన్నం అన్నపూర్ణ, డబ్బులు లక్ష్మీదేవి, పుస్తకం సరస్వతీదేవి. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు రాధామోహనదాసు? హిందువుల్లో జరగట్లేదా? ఇప్పుడు కలకత్తాలో ఆ డాక్టర్ని నాశనం చేశారు కదా. నేను చెప్తున్నాను, యాజ్ ఎ హ్యూమన్ నేను చెప్తున్నా, కలకత్తా డాక్టర్ని నాశనం చేసిన వాళ్ళందరికీ అంగచ్ఛేదన చేసి బహిరంగంగా, వాడు ఎవడైనా ఏ మతం వాడైనా వాడి అంగచ్ఛేదన చేసి వాడి బహిరంగంగా ఉరి తీయాలి. వాడి మతంతో, వాడి జాతితో, వాడి భాషతో సంబంధం లేడు, వాడు శిక్షింపబడాలి. తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి. ఇది నా కాన్సెప్ట్. కానీ కొన్ని వీడియోలు చూడు, వాడు నువ్వు ఎన్నన్నా చెయ్యి, మతమే ముఖ్యమని చెప్తాడు. ఇప్పుడు ఏమండి, మనం హిందువుల పండగకి విషెస్ చెప్పచ్చా అని అడిగాడు ఒకడు.
ఓ పిశాచం ఇంకో పెద్ద పిశాచాన్ని అడిగితే అది చెప్పాడు. రేప్ కరో, మర్డర్ కరో, లూటీ కరో, కుచ్ భీ కరో పర్వానై, మన దేవుడు మనకి స్వర్గం ఇచ్చేస్తాడు. కానీ నువ్వు వాళ్ళ పండక్కి మాత్రం విషెస్ చెప్పావా నరకంలో వేసేస్తాడు. వాడు గాడ్ డేట్ సార్. మీరు కావాలంటే కాటా పెట్టండి, ఏసు బెటరా దాసు బెటరా అని. నేనే బెటరు. ఎందుకు చెప్పండి? నన్ను నిన్ను తిట్టాడా ఎవరు? ఇప్పుడు ఇంత గౌరవంగా మర్యాద గురించి మాట్లాడుతూ ఇంకా తిట్టాడు. క్రైస్తవులందరూ నేను దిగిన వాళ్ళు రా ఇరుపుకు నా కొడక. ఎంత మంచి ప్రేమ భాష. నేను వారికి ఏం రిప్లై ఇచ్చాను, అతను విన్నాడు కానీ ఫోన్ చేయడు. కారణం నమస్కారం అండి, మీరు అంత పనికిమాలిన యెహోవాగాడి భాష మాట్లాడినా కూడా నేను నమస్కారం అంటున్నాను. అది నా సంస్కారం. మీరు ఇలా దిగజాడడానికి కారణం మన ముడి తెచ్చుకో సార్. మీ హిందువులు అనే పదం మీరు వాడకూడదు సార్. మీకు వీర్యదానం చేసింది హిందువులే కదా సార్. ఆర్య అంటేనే సివిలైజ్డ్ పర్సన్ సార్. మీరు ఆ పేరు వాడకూడదు సార్. మీరు అనార్య అని వాడాలి సార్. ఎందుకంటే మీకు సివిలైజేషన్ లేదు కాబట్టి.